ఖచ్చితంగా పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జేఓబీసీ అనే మీటింగ్ పెట్టడం ఇక్కడ బూరుగుల గ్రామంలో జరిగినది. ఎందుకంటే ఈరోజు అఖండమైన స్వాగతంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఎందుకంటే ఖచ్చితంగా కూడా బీసీలని అణగారిన వర్గం అని చెప్పి అందరూ కూడా చాలా చిన్న చూపుతో చూస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి మీరు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ జేఓ మీటింగ్ పెట్టడం జరిగింది. బి అంటే భయం లేనటువంటి వారు, సి అంటే సత్యంత వరకు పార్టీని బీసీ మీటింగ్ లోన నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటను మళ్ళీ తప్పకుండా తూచాగా పాటిస్తారని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక్క మాట పైన నిలబడి ఉంటారు. ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్పి మాకు ఇష్టం లేదు అంటే చెప్తే ఇష్టం లేకుండా పోతారు, కానీ ఇష్టం ఉంది అని చెప్తే మాత్రం మీ అంత గట్టిగా పోరాడేటోడు లేదని ఈరోజు ఈ జగన్ ఏం చేశారంటే 34% బీసీలకి అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి ఆ రోజుల్లోన చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన ఈరోజు ఏం చేసినాడు తెలుసా, 24% తెచ్చినాడు. ఎక్కడ చూసినా కూడా తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటున్నాడు తప్ప బీసీలను ఎక్కడ కూడా ముందుకు తీసుకురావడం లేదు. ఊరికే పేరుకే కార్పొరేషన్లు పెట్టినాడు. ఒక్క కార్పొరేషన్లో అయినా ఎక్కడన్నా మీకు అందరికి కూడా సహాయ సహకారం లభించినాయని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు పేరుకు కుర్చీ కూడా వేరే దానికి మనం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు మీ హక్కులు కాపాడుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నింటినీ కూడా బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి ఈ విధంగా కూడా అందరికి ఇచ్చి అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఏం చేశారు, మీకు అందరూ కూడా బీసీలకి పనిముట్లు అయితేనేమి, అదేవిధంగా లోన్లు అయితేనేమి ఏదైనా కూడా ఆ రోజు అందించినారు. కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరైనా బీసీలు ఇక్కడ లాభం పొందినారా అని చెప్పి అడుగుతాను. లాభం పొందినారా? లేదు. అటువంటి ప్రభుత్వం మీకు కావాలన్నా? లేదు అంటే ఈ రోజు గంటపరంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, నేను బీసీలని పక్షపాతిని, నేను ఖచ్చితంగా కూడా మీకందరూ కూడా సహాయం చేస్తాను అంటే చెప్తున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి మనకు వచ్చినారంటే రేపు మిమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన చేసే సహాయ సహకారాలు ఇంతకు ముందు కూడా మీరు చూస్తున్నారు. ఏం చూసినా కూడా అందరికీ కూడా సమానంగా ఇచ్చినటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరి ఆకలి తీర్చేటటువంటి వాడు అని చెప్పి కూడా నేను మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ఈ రోజు ఒక బూరగలు తీసుకుందాం. బూరగల్లోన ఆ రోజుల్లోన కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే మేము వచ్చి రేషన్ కార్డు ఇచ్చినామా లేదా అని చెప్పి అదేవిధంగా ఇండ్లు ఆ రోజుల్లో నేను వచ్చి ఇండ్లు ఇచ్చినానా లేదా అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2005లోన ఇక్కడ చెరువు తవ్వించినాం. ఆ చెరువు కూడా నీళ్లు వస్తున్నాయా లేదా అని చెప్పి నేను అడుగుతాను. ఈ రోజు అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. ఎందుకయ్యా అభివృద్ధి? 190 మంది ఇండ్లు పోతున్నాయి అని చెప్తే ఈయన ఫ్యాక్టరీ కోసము దగ్గర అవుతుందని చెప్పి ఈ రోజు రోడ్ వేసుకుంటున్నాడు. బైపాస్ నుంచి వేసుకోమని చెప్పి మీరు ఎవ్వరు కూడా డబ్బులు వచ్చినా మీరు తీసుకోవద్దండి. ఎందుకంటే తీసుకున్నారంటే ఒక్కరు తీసుకున్నా కూడా మనం అందరం కూడా లొంగిపోయినట్లయితుంది. తీసుకోవద్దని మీ ముందు నేను వచ్చి పోరాటని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఊరి బయట నుంచి పోవచ్చు, ఊరి బయట నుంచి పోతే వాళ్ళకి ఎక్కువైతుంది. ఊర్లో నుంచి ఇన్ని లారీలు పోతున్నాయి, అబ్బా ఎంత షౌకారో ఎంత ఇదో అని చెప్పి ఆయన చూపించుకోవాలని చెప్పి చూపించుకోవాలని చెప్పిపోతున్నాడు. బైపాస్ నుంచి పోతే ఎవరు అడగదు. ఏదో అక్కడ పొలాలు పోయినాయి అంటే వాళ్ళకి ఇంత ఇది ఇచ్చి కాంబినేషన్ ఇచ్చి పోవచ్చు. కానీ అదే పనిగా ఊర్లో పోతున్నారంటే మాత్రం నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి చెప్తాను. అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాలా మంది అసలు యువకులు ఉన్నారు. అందరూ ఇంటర్ డిగ్రీ చదువుకుని ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే నేను చెప్తున్నాను, రేపే మీరు నా దగ్గరికి రండి. ఎంతమంది పిల్లలకి అన్ని ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు
ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ ఉంది, అదేవిధంగా వేరే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అవన్నింటిలో ఎక్కడైనా సరే మీకు అందరికీ కూడా కొరియర్ సర్వీసులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబులు రావు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏది కానీ తీయటం లేదు. తీస్తే ఆయన బతికి ఏమవుతుంది, బండ బతికి అయిపోతుంది. ఇప్పటికే అప్పుల్లోనే కూడుకొని పోయినాం మనం. ఆ అప్పులు కట్టలేక రేపు వచ్చే ఇది కూడా మీకు రేపటి నుంచి ఇచ్చే అమ్మఒడి అయితేనేమి అవన్నిటి కూడా రావు, ఏ విధంగా కూడా రావు. పోనీ నేను ఇంతగానో అడుగుతా ఉన్నాను, కనీసం ఈ మండలము నేనున్నన్ని రోజులు 10 ఏళ్ళు ఈ మండలాన్ని కరువు మండలంగా చేసినాను. అదేవిధంగా బేతంచెర్ల అయితే ఈ రోజు బేతంచెర్లకు మాత్రమే కరువు మండలంగా ప్రకటించుకున్నాడు. ఎందుకు అంటే ఆయన సొంత మండలం కాబట్టి. అంటే మీరందరూ మనుషులు కారా? ఆ మండలం ఒకటే సొంత మండలమా? అసలు అట్టడుగున వెనుకబడినటువంటి మండలం ఏది ఏంటంటే ఒక ప్యాకింగ్ మండలమే. అటువంటి మండలాన్ని కరువు మండలంగా కరువు కనపడలేదా అని చెప్పి నేను అడుగుతాను. దయచేసి ఒకటే చెప్తున్నానా, ఇదే విధంగా ఉంది అంటారంటే మిమ్మల్ని ఎవరు రేపు 5 ఏళ్ళు కూడా మిమ్మల్ని చూడరు. ఈ ప్రభుత్వం అసలే చూడదు. ఈ ప్రభుత్వాన్ని మీరు గద్దె దించాలంటే మీ యొక్క వజ్రాయుధమైనటువంటి ఓట్ని మీరు వేసి రేపు గెలిపియాలని చెప్పి నేను మీకు అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి. దయచేసి నేను ఆ రోజుల్లోనే ఎట్లా చూసుకున్నానో మిమ్మల్ని అందరినీ మళ్ళీ అదే విధంగా చూసుకుంటాను కూడా ఈ సభ. ఆ రోజు రోడ్డు లేకపోతే ఇదే విజయభాస్కర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు అందరికీ కూడా అప్పుడు గాడుల మీద పోయేవాళ్ళంట, గాడుల మీద అన్ని తెచ్చుకునేవాళ్ళంట. అటువంటిది రోడ్డు వేయించినా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఆయన పేరు చెప్పినామంటే ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అటువంటిది మేము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నామంట. ఎవరన్నా కానీ చెట్టు అంటే చెట్టు పెద్దగా ఉంది అంటే దాని కింద పోయి నీళ్ళని తీసుకుంటామే కానీ సొంతంగా ఏం చేసుకోలేదు. అందుకని నువ్వు మాట్లాడే మాటలు ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడే మాటలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావటం లేదు. అందుకని అవన్నీ కూడా పెద్ద ఆయన పేరు చెప్తున్నారంటే పెద్ద ఆయన చేసినాడు, నేను చేసిన ఈ గ్రామానికి. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు రోడ్లకు అన్నిటి కూడా నిధులు ఇచ్చినారు. మేము ఈ ఊరికి చేసినాం, ఈ తాలూకాకు చేసినాం కాబట్టి ఇంత గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పి మాత్రం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇది పెద్ద గ్రామం. ఈ గ్రామాన్ని ఒకటే మీరు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఈ గ్రామం ఎప్పుడు కూడా మాకు మెజార్టీ ఇస్తుంది. ఇప్పుడు కూడా మీరు అదే విధంగా మెజార్టీ ఇస్తారు అని మాట్లాడుతున్నారు తప్ప వేరే విధంగా కాదు అని చెప్పి మాత్రం. ఎందుకంటే మనకు ఆత్మీయత అనేది ఇక్కడి నుంచే వచ్చింది. అందరు కూడా అనుబంధంతోన అవును వీళ్ళైతే ఏం చేస్తారు అని చెప్పి తెలుసుకొని మీరు ఇది చేస్తున్నారు కాబట్టి ఆ మాటను అదే విధంగా మీరు కట్టుబడి ఉంటారని చెప్పి నేను మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే అసలేనండి, ఫ్యాక్టరీలో ఉద్యోగాలు అడిగినారు. మాట్లాడతాను. ఫ్యాక్టరీలోనే ఉద్యోగాలు అడిగినారు. ఖచ్చితంగా నేను కూడా ఫ్యాక్టరీలో డైలీ వేస్ కింద ఖచ్చితంగా నేను కూడా ఇప్పిస్తాను. ఎందుకంటే డైలీ వేస్ కింద ఇచ్చినారంటే వాళ్ళు దుమ్ము ధూళి అనుకుంటూ మీకు అదే ఇస్తున్నారు. అటువంటి కాకుండా పిల్లలు ఇప్పిస్తాను. మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పిస్తాము. కొంతమంది బయటికి పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి పోయే పిల్లలు రేపే వచ్చినారంటే మాత్రం నేను ఉద్యోగం మీకు అందరికీ తెలియజేసుకుంటాను. రేపు నేను డోర్లోనే ఉంటాను. మీరందరూ కూడా ఎవరెవరైతే తీసుకున్నారో పేర్లు తీసుకొని ఫోన్ నెంబర్లు రాసుకుంటాండి. నేను వాళ్ళకి రేపే ఇప్పించే ఏర్పాటు చేస్తాను అని చెప్పి కూడా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలిసి, మీరు రావాలన్నా కూడా ఎంతో దూరం నుంచి రావాల్సి వస్తూ ఉంది. అందుకని చెప్పి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా రేపు మీరు బాగుపడాలా, లేదు వీళ్ళకందరూ కూడా ఉద్యోగాలు రావాలంటే ఒకటే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేది మాత్రం మీరు మర్చిపోతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించినా రేపు మీకు ఏమన్నా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం తరఫున మీకు ఏమైనా వచ్చిందంటే నేను అధికారులతో మాట్లాడి మీకు ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు కూడా నేను చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంతటి ఆదరణతో నన్ను ఆదరించినందుకు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే ఆదరణ నాకు గురుగల్లో జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరు కూడా
పేరు పేరున వాళ్ళు అంటే మేపుకోవడానికి కొండకు పోతా అంటే కొండల్లోన మీ పైన కేసులు పెడుతున్నారు. నేనున్నప్పుడు ఆ రోజు నేను అందరికీ కూడా చెప్పినాను, వాళ్ళు గొర్రెలు పైకి పోయినా మీరు పెట్టుకోవద్దండి, కేసులు పెట్టొద్దండి అని. మళ్ళీ వచ్చి మొదలు పెట్టారంట. ఖచ్చితంగా రేపు మేము వచ్చినాక అటువంటివన్నీ కూడా చూసి మేము అధికారులతో మాట్లాడి, ఎందుకంటే అవి పైన కొండ పైన ఉంటేనే అవి ఏమైనా మేత దొరుకుతుంది, కింద ఎక్కడ దొరకదు. కాబట్టి నేను దానికి ఇప్పించే పర్మిషన్ నేను చెప్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత ఆదరించినందుకు మండలం సార్ కూడా మీకు అందరికీ కూడా పేరు పేరున బూరుగుల చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి, బూరుగుల గ్రామాల ఉన్నటువంటి వారికి అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ